నమస్కారం అండి. నేను మీ సీతారామరాజు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి రోజు రోజుకు భక్తులు పెరుగుతున్నారు. దాంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు. క్యూ లైన్ల ఏర్పాటు, అలాగే స్పర్శ దర్శనానికి అయితే భక్తుల రద్దీ దృష్ట్యా 4 రోజుల పాటు స్పర్శ దర్శనానికి బ్రేక్ అయితే ఇచ్చారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానంలో భక్తుల రద్దీ అధికంగా పెరుగుతూ ఉండటంతో మల్లన్న స్పర్శ దర్శనాలకు 4 రోజుల పాటు బ్రేక్ పడింది. ప్రధానంగా 15 నుంచి 18 వరకు మల్లన్న స్పర్శ దర్శనాలు, గర్భాలయ, అభిషేక, ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తున్నట్టు ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచి ఉండటం వరుస సెలవు దినాలు కావడంతో, దీంతో పాటు శ్రావణ మాసం కావడంతో శ్రీశైలానికి వచ్చిన భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. భక్తులు శీఘ్ర, అతిశీఘ్ర టిక్కెట్లైన 150, 300, 500 రూపాయల టిక్కెట్లను తీసుకొని ఆయా క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఆలయంలో మాత్రం భక్తుల రద్దీ ఉన్నప్పటికీ మిగతా ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయని, అందులో స్వామివారి ఆలయంలో హోమాలు, స్వామివారి కళ్యాణం ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు. క్యూ లైన్లో ఉండే భక్తులు వేకువజాము నుంచే త్వరగా స్వామివారి అమ్మవార్ల దర్శించుకునే విధంగా క్యూ లైన్లో కూడా ఏర్పాట్లు చేశారు. అయితే వరుస సెలవు దినాలు కావడంతో ఈ విధమైన రద్దీ ఉందని, గతంలో కూడా పండుగ సందర్భాల్లో ఇటువంటి రద్దీ ఉండేదని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే భక్తుల రద్దీ ఎలా ఉన్నప్పటికీ కూడా స్వామివారి ఆలయంలో మాత్రం ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే క్యూ లైన్లో నిలబడి వారు దర్శనం చేసుకుంటున్నారు. అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. ఎటువంటి రద్దీ కానీ, తొక్కిసలాట కానీ జరగకుండా పోలీసు ఏర్పాట్లు కూడా ఎక్కువగా చేసినట్టు ఆలయ అధికారులు చెప్తున్నారు. ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.